బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ప్రతి ఒక్కరూ కూడా జీవితంలో కుబేరులు కావాలి అని ఆకాంక్షిస్తూ ఉంటారు. అంతే కదండి, జీవితంలో ప్రతి ఒక్కరూ కూడా ఉన్నతంగా ఎదగాలి, కుటుంబం ఇంకా బాగుండాలి, సంతోషంగా ఉండాలి, ఉన్న వాటిలో కంఫర్ట్స్ని ఎంజాయ్ చేయాలని అనుకుంటూ ఉంటారు. మరి దానికి ఏదో ఒక పరిహారం చేయాలి కదా. ఎవరైనా వ్యక్తి ఐశ్వర్యవంతులు కావాలి అని అంటే లక్ష్మీ కటాక్షం కావాలి. లక్ష్మీ కటాక్షం మనం శీఘ్రంగా పొందాలి అని అంటే మనకు ఐశ్వర్యాన్ని అనుగ్రహించేది ఆ ఈశ్వరుడు. కాబట్టి ప్రతిరోజు కూడా పార్థివలింగ ఆరాధన అనేది ఉత్తమోత్తమైన ఫలితాన్ని అందిస్తూ ఉంటుంది. మీకు తెలుసా, రావణాసురుడి వాళ్ళ తల్లి కూడా ప్రతిరోజు నదికి వెళ్ళి పార్థివలింగ పూజ చేసేది. అందుకే రావణాసురుడు అంత గొప్ప ఐశ్వర్యవంతుడు, అంత గొప్ప పండితుడు అయ్యాడు. కాబట్టి ఏంటంటే, మీకు సమీపంలో నది ఉంటే లేదా మీరు ఎప్పుడైనా నదికి వెళ్ళినప్పుడు ఆ నది దగ్గర ఉన్న మట్టిని తీసుకొని శివలింగం చేసి పంచోపచారాలు ధూపం, దీపం, నైవేద్యం, మంగళారతి ఇది చేసి మళ్ళీ అయిపోయిన తర్వాత పూజ ఆ నీళ్ళతోటి ఉద్వాసన పలికి మళ్ళీ ఆ శివలింగాన్ని నీళ్ళల్లో కలిపేసేయాలి. ఇది పద్ధతి. లేదా ఇంటి దగ్గర తులసి చెట్టు దగ్గర అయినా కూడా ఈ మట్టితో పూజ చేసి పూజ అయిపోగానే ఆ మట్టిని మళ్ళీ తులసిలోనే కలపడం. ఇది కుదరలేదు అని అనుకోండి, ఇంట్లో శివలింగం ఉందనుకోండి, రాగి పాత్రలో లేదా రాగి చెంబులో నీళ్లు తీసుకొని ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని పఠిస్తూ శ్రద్ధగా ఏకాగ్ర చిత్తంతో ఆ పరమేశ్వరుడికి అభిషేకం చేస్తూ బిల్వపత్రం పెట్టినా కూడా ఇది శ్రద్ధగా చెయ్యాలి, ఏకాగ్ర చిత్తంతో చెయ్యాలి. ఆ రుద్రుణ్ణి, ఆ ఈశ్వరుణ్ణి మాకు ఐశ్వర్యాన్ని అనుగ్రహించు స్వామి అని చెప్పి ప్రార్థన చేస్తూ చెయ్యాలి. ఈ చిన్న ఉపచారం చేస్తే సరి, కుబేర స్థితి మీ సొంతమవుతుంది. For more videos like this, subscribe Big TV channel.